నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్. రైట్, ఇక బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోయింది. మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి బంగ్లాదేశ్ అట్టడుగుతుంది. సో ఓవరాల్ గా కంప్లీట్ గా హీటప్ అయిపోయింది. అక్కడ ఇక్కడ పడితే అక్కడ జనాలు చాలా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూసినాం. సో ఫైనల్ ఈ రోజు అక్కడ ప్రధానిని రాజీనామా చేయాలని చెప్పి నెల రోజులుగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దాదాపు ఈ నెల రోజుల ప్రొటెస్ట్ లో 300 మంది వరకు చనిపోయినట్టు మనకు తెలుసు. నిన్న చూసినాం మనం. ఈ రోజు అఫీషియల్ గా ఈ రోజు 100 మందికి పైగా నిన్న జరిగిన సండే రోజు జరిగిన ప్రొటెస్ట్ లో 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. అండ్ చాలా మందికి గాయాలైన పరిస్థితి. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చంపేసుకోవడం, ఇలాంటి చాలా ఘటనలు కూడా జరిగినాయి. సో ఇవంతా కేవలం అక్కడ రిజర్వేషన్ గురించే జరిగింది. సో ఫైనల్ దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ప్రధానిని ఎలాగైనా సరే రాజీనామా చేయాలని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏర్పాటు చేసి ఈ రోజు ఫైనల్ గా తను రాజీనామా చేసేసి ఆ బంగ్లాదేశ్ నుంచి పారిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి పారిపోయి సీదా ఇండియాకు వచ్చి సో ఇండియాలో కలకత్తాలో తను ఆశ్రమం షెల్టర్ తీసుకున్నట్టు మనకి వస్తున్న వార్తలు అనమాట. సో ఈ రోజు కంప్లీట్ గా అక్కడ బంగ్లాదేశ్ లో ఆర్మీ కంట్రోల్ లో ఉన్న ప్రధానికి వెళ్ళి ఆర్మీ పీపుల్ అల్టిమేటం పెట్టారు. అంటే 45 నిమిషాలు టైం ఇచ్చి మీరు ఎలాగైనా సరే ప్రొటెస్ట్ చేయాలి మేడం అని చెప్పడంతో తను ప్రొటెస్ట్ తను రిజైన్ చేసేసి తన రిజిగ్నేషన్ లెటర్ అక్కడ ఇచ్చేసి తను ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ లో అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇటు మన అగర్తలా లేకపోతే కలకత్తాలో నివాసం ఉన్నట్టు మనకి వస్తున్న సమాచారం అనమాట. సో కంప్లీట్ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న మినిస్టర్ ఇల్లు కావచ్చు ఇవన్నీ ముట్టడి చేసేసి ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా సో తన ఇంటిని కూడా ప్రొటెస్ట్ చేసి ఫైనల్ గా తనను అక్కడ నుంచి పారిపోయే విధంగా చేశారు. సో ఒకసారి చూద్దాం మనం ఆ న్యూస్ చూసి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంది అని చెప్పేసి డీటెయిల్ గా చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. షేక్ హసీనా రిజైన్స్, ఆర్మీ టు ఫార్మ్ ఇంటర్మ్ గవర్నమెంట్, బంగ్లాదేశ్ క్రైసిస్ లైవ్ అప్డేట్స్. సో ఇప్పుడు అక్కడ ప్రధాని అక్కడ షేక్ హసీనా ఎవరైతే ప్రధాని ఉన్నారు బంగ్లాదేశ్, సో తను రిజైన్ చేసేసి అక్కడ నుంచి పారిపోయారు. సో ఇప్పుడు ప్రెసెంట్ తాత్కాలికంగా అక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా హ్యాస్ రిజైన్ అండ్ లెఫ్ట్ ద కంట్రీ. బంగ్లాదేశ్ ఆర్మీ సోర్సెస్ హ్యాస్ కన్ఫర్మ్. సో ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేసి తను రిజైన్ చేసేసిందని. థౌసండ్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ హ్యావ్ ఎంటర్డ్ ద అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో వేలాది మంది ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు నిరసనకారులందరూ తన ఇంట్లోకి అఫీషియల్ గా చొరబడిపోయారు. సో మన వాహిని టీవీ కూడా ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా వచ్చినాయి. సో తన ఇంట్లో చొరబడి తనని అటాక్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. సో 6 people were killed in the fresh police firing as they were participating in a long march to Dhaka. సో అక్కడ పోలీస్ ఫైరింగ్ కూడా జరిగింది. 6 మంది ఈ రోజు లైవ్ అప్డేట్స్ అనమాట. సో ఈ రోజు 6 మంది కూడా చంపడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే లాంగ్ మార్చ్, సో కంప్లీట్ గా లాంగ్ మార్చ్ ఢాకా వరకు లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసి డిమాండింగ్ ద రిజిగ్నేషన్ ఆఫ్ హసీనా. సో తనే అనమాట బంగ్లాదేశ్ ప్రధాని ప్రైమ్ మినిస్టర్. సో తను 2009 నుంచి 2024 వరకు లాంగ్ టర్మ్ గా అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన ప్రధానిగా కూడా ఉన్నారు. అంటే ఇందిరాగాంధీ తర్వాత సో తననేమే ఉన్నారనమాట. In a sudden turn of event, Bangladesh Prime Minister Sheikh Hasina has succumbed to the protest and has tendered her resignation on August 5th, 2024. She has reportedly reached India, where Miss Hasina and her family was sheltered when the country faced military coup earlier. So tanu tana family members tanu కలిపి సో ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ లో అక్కడ నుంచి పారిపోయి ఇండియాకి వచ్చి ఇండియాలో ఆశ్రమం తీసుకుంటారు. సో దీనివల్ల ఇండియా బోర్డర్స్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా చెప్తాను నేను. However, this time is not a coup and the protesters have stormed the Prime Minister official residence in Dhaka after the news of her leaving the country emerged. So తను బంగ్లాదేశ్ ని విడిచి పారిపోతున్నారు అని చెప్పేసి తెలవడంతో సో కంప్లీట్ గా నిరసనకారులందరూ సో ఢాకాలో బంగ్లాదేశ్ లో ఉండే ఢాకా ఏరియాలో సో ఎవరైతే ప్రధాని అక్కడ ఉంటున్నారో సో తన నివాసంలో ఏది చొరబడిపోయారు. Students who have been protesting against government proposed quota under the banner students against discrimination began their long march to Dhaka despite Bangladesh government banning internet totally in a bid to diffuse the protest. సో ఈ ప్రొటెస్ట్ నిన్న మొన్న జరుగుతున్న ప్రొటెస్ట్ గా గత నెల రోజులుగా ఈ ప్రొటెస్ట్ జరుగుతా ఉంది. అయితే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో స్టార్టింగ్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 5 చనిపోయారు అండ్ నిన్న 100 మంది. ఇట్లా ఓవరాల్ గా ప్రొటెస్ట్ కంప్లీట్ ఈ నెల రోజుల్లో 300 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల రోజుల నుంచి అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ బంద్ చేసేసారు. స్కూల్ కాలేజ్ అవన్నీ కూడా బంద్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ప్రొటెస్ట్ చాలా తీవ్రంగా నడిచింది. అండ్ డిక్టేటర్ అని చెప్పేసి మోనోపలి నడిపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ స్లోగన్లు కూడా ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ ప్రజలు. As many as 300 people were killed since the protest began in July. సో జూలైలో ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. సో 300 మందికి పైగా చనిపోయారు విత్ అట్లీస్ట్ 94 డెడ్ ఇన్ సండేస్ ఫియాన్స్ క్లాషెస్. సో నిన్న జరిగిన సండేలో సుమారుగా 90 నుంచి 100 మంది చనిపోయినట్టు మనకు న్యూస్ వస్తుంది. అయితే ఏం జరిగింది అసలు ప్రాపర్ గా చూసుకుంటే ఆగస్ట్ 5వ తారీఖు 2024 4:48 నిమిషాలకి So Bangladesh and military rule. So last time as military installed government rule for Bangladesh for 2 years since 2007.
సో బంగ్లాదేశ్ లో ఆర్మీ రూల్ తీసుకొచ్చేసింది. ద మిలిటరీ డిక్లేర్డ్ యాజ్ ఎమర్జెన్సీ ఇన్ January 2007 ఆఫ్టర్ whispered political unrest. It was a Sheikh Hasina who had formed the government in 2009. రైట్. సో 2007 లో కూడా 2 సంవత్సరాలు ఆర్మీ రూల్ లోని బంగ్లాదేశ్ ఉండడం జరిగింది. దాని తర్వాత షేక్ హసీనా కూడా అక్కడ ప్రధానమంత్రి 2009 లో ప్రధాని అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతారు. ఇప్పుడు మళ్ళీ ప్రధాని రిజైన్ చేసి అక్కడ షేక్ హసీనా కూడా రిజైన్ చేసి సో ఇప్పుడు మళ్ళీ ఆర్మీ రూల్ మళ్ళీ అక్కడ మిలిటరీ రూల్ వచ్చేసింది. ఇండియా సస్పెండ్స్ ట్రైన్ సర్వీసెస్ విత్ బంగ్లాదేశ్ with the rising speculation of PM Hasina coming to India and Indian border security force BSF issuing high alert along India-Bangladesh border. Now Indian Railway suspends all train services with Bangladesh. సో తను పారిపోయి బంగ్లాదేశ్ కి వచ్చిన నేపథ్యంలో సో బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ లో కూడా చాలా వరకు తీవ్రమైన కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఏదైతే ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఆర్మీ వాళ్ళందరూ కూడా సో అక్కడ హై అలర్ట్ ఏదైతే బార్డర్స్ ఉన్నాయో అగర్తలా కావచ్చు లేకపోతే త్రిపుర కావచ్చు చాలా దగ్గర త్రిపుర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇటు బంగ్లాదేశ్ బార్డర్ కి 500 మీటర్లే ఉంది. సో కాబట్టి తను బంగ్లాదేశ్ కురుకొచ్చేసింది కాబట్టి సో ఇటు బంగ్లాదేశ్ ప్రజలు కావచ్చు బంగ్లాదేశ్ లో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇండియా పైన కూడా కోపంగా పెంచుకొని సడన్గా బార్డర్ కి కూడా వచ్చే ఛాన్స్ బార్డర్ కి వచ్చి ఇండియాలో కూడా చొరబడే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా BSF కూడా కంప్లీట్ గా ఈ ఏదైతే బార్డర్ ఏరియాస్ ఉన్నాయో మన ఇండియాకి సంబంధించి అగర్తలా కావచ్చు త్రిపుర కావచ్చు ఇవన్నిటి ఏరియాను కూడా చాలా భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లే ట్రైన్ సర్వీసెస్ కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. సో బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ హౌస్ ఆల్సో అటాక్ ప్రొటెస్టర్స్ జస్ట్ నో అటాక్ ద హౌస్ ఆఫ్ ది హోమ్ మినిస్టర్ Asaduzzman Khan Kamal in Dhaka. They also set fire to the party office of Awami League in Dharam Mandi. Reports Raibul Alam from Dhaka. సో అక్కడ ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇంటి పొలిటికల్ పార్టీ ఆఫీస్ ని కూడా నిప్పు పెట్టేసినట్టు తెలుస్తోంది. సో ఫ్రెష్ వేవ్ ఆఫ్ హిందూ రెఫ్యూజీస్ కుడ్ ల్యాండ్ సేస్ Savendu Adhikari. Leader of opposition in West Bengal Savendu Adhikari told a journalist that if the situation in Bangladesh doesn't improve, then there will be a fresh wave of influx of Hindu refugees. సో హిందూస్ అక్కడ బంగ్లాదేశ్ లో మన హిందూస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పైన కూడా అటాక్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయని చెప్పారు. సో ఎందుకంటే వాళ్ళు తను అక్కడ బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి ఇండియాకి వచ్చి ఇండియాలో ఆశ్రమం పోతున్న నేపథ్యంలో అక్కడ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాగే ఇండియన్ సంబంధించిన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో Trinamool Congress issue statement. So Trinamool Congress stand on Bangladesh issue. India and Bangladesh share very cordial ties for a long term. As far as Bengal is concerned, we share a lot of things in common from our art, culture and language. What is happening in Bangladesh is very sensitive situation and we all praying for the peace and normalcy to be restored in our neighboring country. So Trinamool Congress says the Bangladesh Trinamool Congress అంటే Mamata Banerjee పార్టీ ఏదైతే ఉందో సో తను కూడా అంటే బంగ్లాదేశ్ కి బెంగాల్ కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. సో అక్కడ కల్చర్ లాంగ్వేజ్ అవన్నీ కూడా సేమ్ గా చేసుకుంటారు కాబట్టి సో అక్కడ జరిగే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్ గా జరగాలి నార్మల్ అయిపోవాలని చెప్పి తను కోరుకుంటున్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. Since this is the international matter, it's the government of India MEA that it is not appropriate authority to make the first comment in concern with the developments and we Bengal would do anything that would be in best in the interest of our country first and to keep the peaceful ties with its neighbors. రైట్. ఇంకా వీడియో ఇది ఫొటోస్ వచ్చినాయన్నమాట. సో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తన బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో కూడా చొరబడినట్టు వీడియోస్ కూడా వచ్చినాయి. సో Hasina in Tripura, here was the state what the state says. With media reports saying that Sheikh Hasina has landed in Tripura in India, the state home secretary PK Chakravarti told PTI, we have no such information. సో రైట్ తన ఇండియాకి ఊరుకొచ్చిన నేపథ్యంలో ఇటు కలకత్తాలో లేకుంటే త్రిపుర లేకపోతే అగర్తలా సో ఈ 3 ఏరియాస్ లో తలదాచుకునే ఛాన్స్ ఉన్నట్టు కొన్ని వర్గాల విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తున్న నేపథ్యంలో సో ఇటు స్టేట్ హోమ్ సెక్రటరీ పీకే చక్రవర్తి పీటీఐకి చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి తను చెప్పారంట. సో చూడాలి మనం ఏదేమైనప్పటికీ తను ఒకవేళ ఇండియాలో తలదాచుకుంటున్నట్టు కన్ఫర్మేషన్ అయితే మాత్రం సో ఇండియా బార్డర్ ఏదైతే త్రిపుర కావచ్చు అగర్తలా కావచ్చు సో ఏదైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ప్రమాదం ఉన్నట్టు మనకు తెలుసుకోవచ్చు మనం. So, asal Sheikh Hasina was the rebel who became the ruler. As former top opposition leader who fought Irshad's military regime in the 1980s, the Awami League chief who won another 5 years for the rule in facing wrath of criticism. Here is a profile written by Kalol Bhattacharjee. So, the quota for freedom fighters at the center of the Bangladesh protest. As protests in Bangladesh intensely and the Prime Minister flees to the country. We take a look at the quota which sparkled the now widespread conflagration. So, itla anamata so main ga Bangladesh lo inta ganam rachayడానికి కారణం ఏందంటే
సో లాస్ట్ మనం చూస్తే బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చే ముందు సో ఇండియా హెల్ప్ చేసింది అనమాట. సో ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పైన యుద్ధం జరిగినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా రెండు, అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఏదైతుందో సో అది ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. సో అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ గా ఏదైతుందో సో అప్పుడు ఇక్కడ ఏదైతే అప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పైన అటాక్ జరిగిన నేపథ్యంలో సో బంగ్లాదేశ్ ఇండియాకి హెల్ప్ కోరింది. సో అప్పుడు ఇండియా బంగ్లాదేశ్ కి హెల్ప్ చేసిన నేపథ్యంలో అప్పుడు చాలా మంది ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో సో బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చిన నేపథ్యంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లంలు ఉండే. సో అలాంటప్పుడు అక్కడి బంగ్లాదేశ్ కొత్త అధికారం రాగానే, కొత్త రూల్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ రాగానే సో అప్పట్లో ఏం రూల్ తీసుకొచ్చారంటే అక్కడ ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళకి 50% పైగా సో రిజర్వేషన్ కల్పించాలి, ఇటు విద్యా వైద్య రంగం అన్నింటిలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. సో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అమలవుతూనే వచ్చింది. సో ఇలా అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన ఫస్ట్ జనరేషన్ కావచ్చు, సెకండ్ జనరేషన్ కావచ్చు, థర్డ్ జనరేషన్ కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా అదే కోటాకు సంబంధించిన రిజర్వేషన్స్ వస్తున్నాయి. సో 50 మెరిట్ లిస్ట్ వాళ్ళందరూ కూడా వెనుకబడిపోతారు. సో ఎలాంటి లిస్ట్ లేకుండా కేవలం ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కోణం పెట్టుకొని చాలా మంది కూడా ఉద్యోగాలు అక్కడ పొందుతున్న పరిస్థితి. సో కాబట్టి అక్కడ కూడా 32 మిలియన్స్ ఆఫ్ జాబ్స్ కూడా వేకెన్సీస్ అంటే మెయిన్ గా చూసుకుంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయింది. అండ్ అక్కడ జీడిపి కూడా కంటిన్యూగా పడిపోతున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులందరూ కూడా కలిసి సో నార్మల్ చాలా స్టార్టింగ్ లో చాలా సందర్భాలు అక్కడ గవర్నమెంట్ కూడా అపీల్ చేశారు. సో ఏదైతే ఇది కోటా ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన కోటా ఏదైతే ఉందో, రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో అది తీసేసేయండి, సో మెరిట్ పైన బేస్ చేయండి అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చాలా తక్కువ మొత్తంలో చేయండి అని చెప్పి అప్పట్లో ప్రొటెస్ట్ కూడా చేసి అయినా సరే అక్కడ ప్రభుత్వం పట్టించుకునే నేపథ్యంలో సో వాళ్ళందరూ కలిసి సో జూలైలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి అప్పట్లో ఆ ప్రొటెస్ట్ కంట్రోల్ చేయడానికి ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో 5 చనిపోయారు. సో అప్పుడు ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళందరూ మాక్సిమం స్టూడెంట్సే. సో స్టూడెంట్స్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళన్నీ కలిసి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు సో 5 మంది చనిపోతే సో అప్పట్లో స్టూడెంట్స్ కూడా ఇది ప్రధాని బాధ్యత వహించాలి అని చెప్పేసి అప్పట్లో డిమాండ్ చేసి అయినా సరే ప్రధాని పట్టించుకోకుండా సో వాళ్ళు స్టూడెంట్స్ కాదు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ టెర్రరిస్టులు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ కి అక్కడ ప్రజలందరూ కోపం వచ్చేసి సో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసి అండ్ కంప్లీట్ ఒక మార్చ్ టు ఢాకా అని చెప్పేసి చేసేసి సో ఇటు హోమ్ మినిస్టర్ ఇండ్లు కావచ్చు, లేకపోతే అక్కడ అధికారంలో ఉన్న ఇటు ప్రైమ్ మినిస్టర్ ఇంటిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ముట్టడి చేస్తున్న నేపథ్యంలో నిన్న సండే జరిగిన కాల్పులో కూడా ఆల్మోస్ట్ కాల్పులు కావచ్చు, సో ఒకరినొకరు కొట్లాడుకోవడం కావచ్చు, ఈ కంప్లీట్ ప్రొటెస్ట్ లో కూడా సుమారుగా 100 మందికి పైగా చనిపోవడం లేదు. సో ఓవరాల్ ఈ నెల ప్రొటెస్ట్ లో సుమారుగా అక్కడ ఉన్న మొత్తం ప్రజలు చూసుకుంటే అక్కడ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరిలో 300 మందికి పైగా చనిపోయారు. అండ్ ఫైనల్లీ తను అక్కడ ఉన్న ప్రొటెస్ట్ కి తల వంచి సో ఫైనల్ తను రిజైన్ చేసి అక్కడ నుంచి ఇండియాకి పారిపోవడం జరిగింది. అంటే ఇండియాకి వచ్చేసినట్టు తెలుస్తా ఉంది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ ఆ మిలిటరీ రూల్ మళ్ళీ ఏర్పాటైంది. సో గతంలో 2007లో కూడా మిలిటరీ రూల్ వచ్చింది అక్కడ, 2007 నుంచి 2009 అండ్ మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి కూడా మళ్ళీ అక్కడ మిలిటరీ రూల్ ఏర్పాటైంది. రైట్, ఇక హెలికాప్టర్ విజువల్స్ కూడా వచ్చినాయి అనమాట. సో పిఎం హసీనా హెలికాప్టర్ ఢాకా నుంచి వచ్చేసింది. రైట్, ఇక బార్డర్స్ పైన కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసి BSF intensifies security along India-Bangladesh border. In the wake of political developments in Bangladesh, alert sounded along the 4,096 kilometer border with India, said a border security force official. DG BSF Daljit Singh Chaudhary rushes to Kolkata to take stock of the situation. Right. సో అన్నమాట. సో BSF సంబంధించిన డీజీ కూడా ఈ కంప్లీట్ గా బంగ్లాదేశ్ అవుతున్న నేపథ్యంలో సో తను కలకత్తా బార్డర్ కి వెళ్ళిపోయి సో అక్కడ ఎట్లుందో సిచ్యువేషన్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి తను ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. సో తన బార్డర్ కి కూడా వెళ్ళిపోయారు. అండ్ ట్రస్ట్ ద ఆర్మీ says army chief Waqar uz Zaman. He says those behind the murders will be brought to justice. Jen Zaman also says that he has spoken to various political leaders including BNM, Jatiya Party and Jamaat-e-Islami. సో ఆర్మీ పైన నమ్మకం పెట్టండి అని చెప్పేసి అక్కడ ప్రజలకు చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆర్మీ పైన నమ్మకం పెట్టండి, సో మేము కొన్ని వేరే పొలిటికల్ పార్టీస్ తో కూడా మాట్లాడినామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఆర్మీ టు ఫార్మ్ ఇంటర్న్ గవర్నమెంట్ ఇన్ Bangladesh Army Chief Waqar uz Zaman making a rare television appearance. He says that army will form a interim government. Right. సో ఇట్లా అన్నమాట. సో ఫైనల్ గా తన బంగ్లాదేశ్ లో కంప్లీట్ గా ప్రొటెస్ట్ అవుతున్న నేపథ్యంలో సో తన బంగ్లాదేశ్ ప్రధానిని ఏదైతే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసి తన ఇల్లును ముట్టడి చేసి సో ఫైనల్ ఆమె రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అండ్ తను రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాలో ఎక్కడ తల దాచుకున్నారో అని చెప్పేసి ఇప్పటికీ తెలుసలేదు. కానీ ఇది చూసుకునే కొంచెం అగర్తల అని చెప్పేసి కొంచెం సమాచారం వస్తుంది, కలకత్తా అని చెప్పేసి కొంత సమాచారం వస్తుంది, అండ్ త్రిపుర అని చెప్పేసి సమాచారం వస్తుంది. సో ఇటు బార్డర్స్ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి 4096 కిలోమీటర్ల బార్డర్ మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి సో అక్కడ బార్డర్ ఏరియాలో కూడా సో చాలా వరకు పరిస్థితి విషమిస్తుంది ఏమో అని చెప్పేసి ముందస్తు జాగ్రత్తలు కూడా మన ఇండియన్ ఆర్మీ కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది.